ఇక జూనియర్ వైద్యుల స్టైఫండ్ పెంచకుండా తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్ నేతృత్వంలోని గత ప్రభుత్వంపై బురద జల్లుతోంది. జూడాల స్టైఫండ్ తగ్గింపును గత ప్రభుత్వం సమర్థించిందంటూ ఓ మెమోను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందేందుకు కూటమి సర్కార్ కుటిల ప్రయత్నం చేసింది. మరి ఇందులో అసలు నిజమేంటి? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? జూడాల సంక్షేమం కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చొరవేంటి? వాట్స్ ది స్టోరీ? జూడాలకు స్టైఫండ్ చెల్లింపులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల గురించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై వైద్య విభాగాధిపతుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2022 నవంబర్ 28న వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి డిఎంఈకి ఓ మెమో జారీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్టైఫండ్ విధానాన్ని పరిశీలించాలని మాత్రమే ఆ మెమోలో పేర్కొన్నారు. అయితే అది కేవలం వైద్య శాఖ అధికారుల మధ్య జరిగిన సమాచార మార్పిడికి సంబంధించింది మాత్రమే. ఈ మెమోను గత వైఎస్ జగన్ సర్కారు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. కానీ ప్రస్తుతం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సర్కారు ఆ పాత మెమోను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారానికి తెగబడుతోంది. వాస్తవానికి జూనియర్ డాక్టర్ల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుంది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది తిరగకుండానే కోవిడ్ విపత్తు మొదలైంది. 2021, 2022లో వైరస్ వ్యాప్తి మరింతగా తీవ్రమైంది. ఆ సంక్షోభ పరిస్థితుల్లోనూ జూడాల స్టైఫండ్ కోత గురించి వైఎస్ జగన్ సర్కార్ కనీసం ఆలోచించలేదు. పైగా 2020, 2022, 2023, 2024 సంవత్సరాల్లో జూడాల స్టైఫండ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం వరుసగా పెంచింది. ఆయుష్ వైద్య విద్యార్థులకు కూడా అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ పెంపును వర్తింపజేసింది. 2009లో ఇచ్చిన 287 జీవో ప్రకారం 15% కంటే అధికంగా మొత్తంగా 42.4% స్టైఫండ్ను పెంచారు. అంతేకాకుండా 2023లో బ్రాడ్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లతో సమానంగా తమ స్టైఫండ్స్ను పెంచాలని సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని కొద్ది నెలల వ్యవధిలోనే స్టైఫండ్లు పెంచుతూ 2023 అక్టోబర్ 10వ తేదీన వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 624 విడుదల చేసింది. దీంతో మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు 70,000, రెండో ఏడాదికి నెలకు 72,000, మూడో ఏడాదికి నెలకు 74,000 మేరకు స్టైఫండ్లు పెరిగాయి. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్లుగా గుర్తిస్తూ నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77% పెంపును వర్తింపజేశారు వైఎస్ జగన్. వైఎస్ జగన్ చేసిన మేలు కళ్ళెదుటే స్పష్టంగా కనిపిస్తున్నా చంద్రబాబు సర్కారు మాత్రం దుష్ట కుయుక్తులతో దుష్ప్రచారం చేస్తోంది. ఈ తప్పుడు ప్రచారాలను జూనియర్ వైద్యులు తీవ్రంగా ఖండిస్తూ గతంలో తమకు అండగా నిలిచిన వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు.